హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించే వారికి కలలాంటి దర్శనములు వచ్చినప్పుడు అవి మనుషుల వలన కలిగినవి కాదని దేవుని వలన కలిగిన దర్శనమని గ్రహించాలట. ఏంటట? దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించే వారికి దర్శనములు ఇస్తూ ఉంటాడట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవి మనుషుల వలన వచ్చినవి కాదని దేవుని దర్శనములను గ్రహించాలట. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుకు మసిదోనియ దేశస్థుడొకడు కలలోకి వచ్చి, నీవు మా దేశము వచ్చి మాకు సహాయము చేయమంటున్నాడట. ఎవరు? మసిదోనియ దేశస్థుడొకడు పౌలుకు రాత్రివేళ కలలో వచ్చి, నీవు మా దేశం వచ్చి మాకు సహాయము చేయమని పౌలుకు కలలో వచ్చి చెప్తున్నాడట. చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలో చూద్దాం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు మసిదోనియ దేశస్థుడొకడు, నీవు దేవుని హల్లెలూయా. ఏంటట? అప్పుడు మసిదోనియ దేశస్థుడొకడు వచ్చి పౌలు కలలోకి వచ్చి ఏమంటున్నాడో చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మసిదోనియ దేశస్థుడు ఒకడు పౌలు కలలోకి వచ్చి, నీవు మా దేశం వచ్చి మాకు సహాయం చేయమని రాత్రి వేళ పౌలుకు దర్శనంలో వచ్చెను. అగో హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, దేవుని యొక్క అద్భుతమైన పుస్తకం, దేవుని యొక్క ఆ వాగ్దానం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు వచ్చిందట దర్శనము? రాత్రి వేళ. ఎవరికి? పౌలుకు. మసిదోనియ దేశస్థుడు ఒకడు రాత్రివేళ పౌలుకు దర్శనములో వచ్చి, నీవు మా దేశము వచ్చి మాకు సహాయము చేయమంటున్నాడట. హల్లెలూయా. అతనికి దర్శనము వచ్చినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు ప్రేరేపించినని గ్రహించి, మేము మసిదోనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేశాము అంటున్నాడు పౌలు. హల్లెలూయా. ఏంటటో? పౌలుకు దర్శనం వచ్చినప్పుడు ఏం చేసిండటో? మసిదోనియ దేశం వెళ్ళుటకు హల్లెలూయా ప్రయత్నం చేశారుగా, నిర్ణయించుకున్నారు. ప్రయత్నం చేశాము అంటే పౌలుకి వచ్చింది కళ, దర్శనము. హల్లెలూయా. అతనికి దర్శనము వచ్చినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు ప్రేరేపించినని గ్రహించారు. చూడండి, ఎవరు గ్రహించారు? దేవుడే. ఈ మసిదోనియ దేశస్తులకు సువార్త ప్రకటించుటకు దేవుడే ప్రేరేపించాడని గ్రహించి, మేము మసిదోనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేశాము అంటున్నాడు పౌలు. హల్లెలూయా. మేము అనగా పౌలు, శీల వారు గ్రహించారు ఇది దేవుని యొక్క దర్శనమని. మేము మసిదోనియ దేశస్తులకు సువార్త ప్రకటించుటకు దేవుడే మాకు ఈ దర్శనం ఇచ్చాడని వారు గ్రహించి మసిదోనియ దేశం వెళ్ళుటకు బయలుదేరుటకు వాళ్ళు నిశ్చయించుకొని బయలుదేరుతుండ్రు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగా. చూడండి బిడ్డలారా, అద్భుతమైన పుస్తకం, దేవుని వాక్యం. వారు గ్రహించి బయలుదేరుతుంటే మార్గం మధ్యలో పుతోను అను దయ్యము పట్టిన ఒక చిన్నది వారికి ఎదురాయను. హల్లెలూయా. ఏంటో? పుతోను అను దయ్యం పట్టిన ఒక చిన్నది వారికి ఎదురైందట. ఏమంటుందో చూద్దాం దేవుని వాక్యంలో. హల్లెలూయా. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం.
హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనను దయ్యము పట్టిన సోదె చెప్పుతూ తన యజమానులకు బహులాభము సంపాదించే ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. అగ్గో చూడండి, ఎవరట? పుతోనను దయ్యం పట్టిన ఒక చిన్నది సోదె చెప్పుతూ సోది చెప్పుతూ తన యజమానులకు లాభం సంపాదిస్తుందట. సోది చెబుతుంటే వినే వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారట, బిజినెస్ చేస్తున్నారట. తన యజమానులు ఆమెను పట్టుకొని బిజినెస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటట? వారికి ఒక చిన్నది ఎదురైంది. ఏ చిన్నది? దయ్యము పట్టిన చిన్నది. పుతోనను దయ్యము. ఏ దయ్యము? పుతోనను దయ్యము పట్టి సోదె చెప్పుతుంది. ఆ దయ్యము మాట్లాడుతూ, దయ్యము ఆమె మీద ఉన్న దయ్యము మాట్లాడుతూ, సోది మాటలు మాట్లాడుతూ వినేవారందరూ డబ్బులేస్తూ ఆయనకు బహులాభము వస్తుందట. హల్లెలూయా. ఆ మాట మాట్లాడుతూ ఏమంటుందో చూద్దాము. మమ్మును వెంబడిస్తూ ఈ మనుషులు దేవుని దాసులు, వీరు మీకు రక్షణ